హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? అందరికీ ఎంతగానో ఉపయోగపడే చాలా మంచి కొత్త టిప్స్ నేర్పిపోతున్నాను. మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఫస్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. మన ఆడవారము కాలపట్టీలు అనేవి ఎంత క్లీన్ చేసినా కూడా కొన్ని రోజులకి ఈ విధంగా నల్లగా అయిపోతూ ఉంటాయి కదండి. ఎక్కువ క్లీన్ చేసే పని లేకుండా, రుద్దే పని లేకుండా మళ్ళీ కొత్త వాటిలాగా సింపుల్గా ఎలా క్లీన్ చేసుకోవాలనేది అయితే తెలుసుకుందాము. ఒక చిన్న బౌల్ తీసుకుని ఇందులో మనం పళ్ళ తోముకునే కోల్గేట్ పేస్ట్ అనేది ఉంటుంది కదండి ఇంట్లోనే. సో దాన్ని అయితే కొంచెం వేసుకొని ఆ తర్వాత కొద్దిగా బేకింగ్ పౌడర్ని అయితే వేసుకొని ఈ రెండింటిని మిక్స్ చేసుకోండి. కొంచెం వాటర్ వేసేసుకొని పట్టీలు అనేవి మనం అలానే కాలుకు ఉంచేస్తూ ఉంటాం కాబట్టి సో కాలుకు ఉండే మురికంతా పట్టీలోకి వెళ్ళిపోయి నల్లగా అయిపోతుంటాయండి. కొంతమందికి ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చేస్తూ ఉంటాయి కాళ్ళ దగ్గర ఈ పట్టీల వల్ల. అలాంటప్పుడు సింపుల్గా ఇలా 15 రోజులకు ఒకసారి, నెల రోజులకు ఒకసారి క్లీన్ చేసి చూడండి. పట్టీలు కూడా మురిగిపోతాయి. కొంచెం వాటర్ వేసేసి ఈ విధంగా మనం లిక్విడ్ లాగా తయారు చేసుకున్నాం కదా, ఇందులో పట్టీలు వేసేసుకొని ఒక 10-15 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. మొత్తం ఇందులో ఉండే మురికి మొత్తం పోతుంది. అలాగే మనం ఏంటంటే ఈ బేకింగ్ పౌడర్ అనేది వేయడం వల్ల కూడా బ్యాక్టీరియా లాంటిది ఏమన్నా కూడా పోతుందండి. తర్వాత బాగా నానిన తర్వాత చిన్న బ్రష్ పెట్టేసుకొని ఈ విధంగా అదే వాటర్తో మనం ఇవేలా క్లీన్ చేసేసామనుకోండి మొత్తం మురికంతా పోతుందండి. ఖచ్చితంగా పట్టీలు అనేవి ఎప్పుడు కూడా కొత్త వాటిలాగా ఇన్ఫెక్షన్స్ అనేవి రాకుండా ఉండాలంటే ఇలా కొద్దిగా బేకింగ్ పౌడర్ తోటి కొద్దిగా పేస్ట్ తోటి క్లీన్ చేయండి. మీరు ఎటువంటి షాంపూలు సబ్బులు కూడా పెట్టవలసిన అవసరం లేదు. ఈ రెండు కూడా మనకి చాలా బాగా క్లీన్ అవుతాయండి. అలాగే ఫ్రెండ్స్, ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. చూసారు కదండి, క్లీన్ చేస్తున్న కొద్ది మురికి అలా వస్తూనే ఉంది. సో ఎంత మురికి మన కాళ్ళగా ఉంటే అస్సలు బాగోదు. ఒకసారి బ్యాడ్ స్మెల్ కూడా వచ్చేస్తుంది. ఒకసారి మురికి అయితే అంత వచ్చింది చూసారు కదా. 2-3 సార్లు నీటిలోన మంచి నీటిలోనైతే నీట్గా కడిగేసుకొని క్లాత్తో నీట్గా తుడిచేసుకొని మళ్ళీ పెట్టుకున్నామంటే పట్టీలు అనేవి ఎప్పటికీ కొన్నప్పుడు ఎలా అయితే ఉన్నాయి అలానే ఉంటాయండి. సో ఇవైతే వెండి పట్టీలు కాదన్నమాట. ఇంకా మనం వెండి పట్టీలు క్లీన్ చేయాలనుకున్నట్లయితే ఇంకా మంచి షైనింగ్ వస్తాయి. జస్ట్ ఇవి నార్మల్వేనండి, నేను ఇప్పుడు వాడుతున్నాను. మురికిగా ఉన్నాయి. ఇలా క్లీన్ చేసినట్లయితే వెండి పట్టీలైనా నార్మల్ పట్టీలైనా కొత్త వాటిలా ఉంటాయి. అవుతుందంటే ట్రై చేయండి. సెకండ్ టిప్ అయితే తెలుసుకుందాం. నార్మల్గా టమాటాలు అనేవి మనం ఇంట్లోన ఎక్కువగా స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి. వేసవి కాలంలో మనకి తొందరగా ముగ్గుపోయి వాడిపోయి పాడైపోతూ ఉంటాయి. ఇలా మనము డబ్బులు పెట్టి కొనుక్కుని పాడైపోతే చాలా బాధగా ఉంటుంది కాబట్టి సో ఇవి ఫ్రిడ్జ్లో ఉన్నా కూడా ఒక్కోసారి పాడైపోతూ ఉంటాయండి. ఫ్రిడ్జ్లో ఉన్న బయట ఉన్నా కూడా టమాటాలు అనేవి వాడిపోయి కుళ్ళిపోయి పాడైపోకుండా ఉండాలంటే సింపుల్గా టమాటాలు తెచ్చేటప్పుడు 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసేసుకొని తుడిచేసుకోండి. ఆ తర్వాత ఇలా మనం కుకింగ్ ఆయిల్ కానీ ఏదైనా ఆయిల్ మీకు నచ్చిన ఆయిల్ అంటే కుకింగ్ వాడతాం కదా, ఆ ఆయిల్ జస్ట్ చేతితో ఇలా తీసేసుకొని టమాటాలు మొత్తంకి మొదల నుంచి ఈ విధంగా ఇలా స్ప్రెడ్ చేస్తూ టమాటాలకు అప్లై చేసేసుకొని ఇలాంటి ఒక ప్లాస్టిక్ కవర్లోనైతే టమాటాలు పెట్టుకోండి. ఇలా ఆయిల్ అప్లై చేయడం వల్ల మనకి ఏంటంటే ఇటువంటి కాయగూరలు కానీ లేదంటే టమాటోస్ లాంటివి, ఆనపకాయ లాంటివి గట్టను వాటి మీద ఉండే తొక్క అనేది వాడిపోకుండా ఇటువంటివి కూడా కుళ్ళిపోయి పాడైపోకుండా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి. ఇలా ప్లాస్టిక్ కవర్లో కూడా మనం కట్టడం వల్ల ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయండి. ఇలా 2-3 ముళ్ళు ఊడిపోకుండా వేసేసుకున్న తర్వాత ఒక టూత్ పిక్ పుల్లతోటి ఈ విధంగా చుట్టూ కూడా చిన్న హోల్స్ పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని చూడండి. టమాటాలు అనేవి ఎన్ని రోజులైనా కూడా మీకు పాడైపోకుండా కుళ్ళిపోకుండా అదే విధంగా ఫ్రెష్గా ఉంటాయి. వెజిటేబుల్స్ కానీ లేదంటే టమాటాలు అనేవి పాడైపోకుండా ఎక్కువ రోజులు నిల్వ చేసుకుని మన టైంతో పాటు మనీని సేవ్ చేసుకోవాలన్నట్లయితే ఖచ్చితంగా ఈ చిన్న ట్రిక్ అండ్ టిప్ని ట్రై చేసి చూడండి. ఇంకా థర్డ్ టిప్ని అయితే చూద్దాం. ఇప్పుడు సమ్మర్ కదండి, బయటికి వెళ్తే చాలు మనకి నల్లగా ఫేస్ అనేది అయిపోతూ ఉంటుంది. కొంతమంది ఫేషియల్ కూడా చేయించుకుంటూ ఉంటారు బ్యూటీ పార్లర్కి వెళ్ళి. ఇలాంటి ఫేషియల్ ఏవి కూడా చేయించుకోకుండా ఇంట్లోనే ఫేస్ మీద ఉండే ట్యాన్ పోవాలంటే ఇలా చేయండి. న్యాచురల్గా ఒక బౌల్ తీసుకుని ఇందులోను 1.5 స్పూన్ వరకు కూడా శనగపిండి, అలాగే కొంచెం పసుపు, 1 టీ స్పూన్ వరకు కూడాను పెరుగును వేసుకొని కొంచెం మంచి నీటిని వేసేసుకొని ఈ విధంగా ప్యాక్ని అయితే రెడీ చేసుకోండి. చాలా మందికి కూడా చెమటకాయలు అనేవి వచ్చేస్తూ ఉంటాయి, పొక్కులు వచ్చేస్తూ ఉంటాయండి స్కిన్ మీద. చాలా ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి స్కిన్ కూడా నల్లగా మాడిపోయినట్లయితే అయిపోతూ ఉంటాయి. ఇలా పొక్కులు కూడా కురుపులు కూడా రాకుండా ఉండాలంటే పెరుగు అనేది చాలా బాగా చలువ చేస్తుంది. అలాగే మనకి ఏంటంటే శనగపిండి వల్ల కూడా ఫేస్ మీద ఉండే ట్యాన్ కానీ హ్యాండ్స్ మీద ఉండే ట్యాన్ కానీ మొత్తం కూడా పోతుంది అనమాట. దీన్ని మనము రోజు తప్పించి రోజు కానీ లేదంటే టైం లేదనుకున్నట్లయితే వారానికి 1-2 సార్లు అయినా కూడాను మన ఫేస్కి, నెక్కి, హ్యాండ్స్కి అప్లై చేసేసుకొని బాగా ఆరిన తర్వాత చక్కగా మనం రుద్దామనుకోండి స్కిన్ కూడా చాలా నీట్గా వైట్గా మారుతుందండి. సో పూర్వకాలంలో అయితే పెద్దవారు ఈ ప్యాకెల్లో వాడేవారు కాబట్టి అంత నీట్గా ఉండేవారు. అలాగే ఫేస్ మీద ఉండే అన్వాంటెడ్ హెయిర్ కూడాను రిమూవ్ అయిపోతుంది. ఖచ్చితంగా ఇలా మీరైతే ఈ సమ్మర్లో ట్రై చేయండి. ఫేస్ అనేది నల్లబడిపోకుండా ఉంటుంది. సింపుల్గా ఇలా నార్మల్ వాటర్తో వాష్ చేసుకున్నట్లయితే చాలా నీట్గా ఉంటుంది. ప్రతిరోజు చేస్తేనే రిజల్ట్ అనేది మీకు అర్థమవుతుంది అనమాట. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని అయితే చూద్దాము.
మన ఆడవారము ప్రతిరోజు కూడా శారీస్ అనేవి కట్టుకునేటప్పుడు లేదంటే హెవీ శారీస్ అంటే పట్టు చీరలు లాంటివి గట్ట కట్టుకునేటప్పుడు ఖచ్చితంగా 4-5 పిన్నులు అనేవి మనం పెడుతూ ఉంటాం కదా. ఈ పిన్నులు పెట్టే టైంకి పిన్నెస్లు మనం ఎప్పుడో వాడుతూ ఉంటాం కాబట్టి సేఫ్టీ పిన్స్ కొంచెం తుప్పు పెట్టినట్లు ఉంటాయి అన్నమాట. సో అలాంటప్పుడు మనం ఇలా కొంచెం థిక్గా ఉండే శారీస్కి కానీ లేదంటే జీన్ ప్యాంట్లకు కానీ పెట్టాలనుకునేటప్పుడు అస్సలు ఇవి గొచ్చబడవండి. అలాంటప్పుడు మనకి చాలా చాలా చిరాకు వచ్చేస్తూ ఉంటుంది, ఒక్కొక్కసారి పోగులు కూడా వచ్చేస్తూ ఉంటాయి కదా. ఇటువంటి పిన్నేసులైనా లేదంటే మనకి సూదులైనా ఉంటాయి కదండి, కొంచెం దెబ్బలాలు లాంటివి గట్టను వాటిల్లో అయినా కూడా షార్ప్ చేసుకోవాలంటే టీ జాలి అనేది ఉంటుంది కదా స్టీల్ది. సో ఆ స్టెయినర్కి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా బ్యాక్ సైడ్కి పిన్నెస్లు అన్నింటినీ కూడా చక్కగా ఇలా 2-3 సార్లు మనం చక్కగా షార్ప్ చేసామనుకోండి దాని మీద ఉండే తుప్పు లాంటిది గట్టను పోతుంది. అలాగే పిన్నెస్లు అనేవి చాలా చాలా బాగా షార్ప్ అవుతాయి. ఓన్లీ పిన్నెస్లే కాకుండా సూదులు లాంటివి కూడా చేసుకోవచ్చండి. ఇలా మనము వెంటనే పెట్టగానే వెంటనే మనకు పిన్నెస్ అనేది గుచ్చేసుకుంటుంది, చాలా చాలా తొందరగా షార్ప్ అయిపోతుంది. ఈసారి ఎప్పుడైనా కూడాను పిన్నెస్లు మనం పెట్టుకునే శారీస్కి సెట్ అవ్వటం లేదు, చాలా చిరాగ్గా ఉందనుకున్నట్లయితే సింపుల్గా ఇలా టీ జాలిని తీసేసుకొని పిన్నెస్లతో ఒకసారి ఇలా రఫ్ చేసుకున్నాం అనుకోండి, ఎంత థిక్గా ఉండే పట్టు చీరల్లోకైనా లేదంటే బట్టలకైనా జీన్ ప్యాంట్లకైనా కూడా పిన్నెస్లు పెట్టుకోవాలనుకునేటప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా పెట్టుకోవచ్చు. ఈ చిన్న ట్రిక్తో యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ని అయితే చూద్దాము. సో ఇప్పుడు సమ్మర్ కదండి, సమ్మర్లో మనకి వేడి ఎక్కువగా ఉంది, ఒక్కోసారి పొక్కులు వచ్చేస్తూ ఉంటాయి. వంట చేసేటప్పుడు ఏది బై మిస్టేక్ మనకి ఫేస్ మీద కానీ లేదంటే హ్యాండ్స్ మీద కానీ పడింది అనుకోండి, ఆ మంట అనేది వచ్చేస్తూ ఉంటుంది కదా, ఎరుపు మంట. ఇలా ఎరుపు మంట పోవాలంటే ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి. మీకు అర్థం అవ్వడం కోసం నా హ్యాండ్ మీద అయితే అప్లై చేసి చూపిస్తున్నాను పేస్ట్ని. మనం పళ్ళ తోముకునే పేస్ట్ని మనకి ఎక్కడైతే కాలిపోయిందో లేదంటే పిల్లలు గట్ట పడిపోయేటప్పుడు కూడాను ఎర్రగా మనకి ఏంటంటే దద్దులు వచ్చినట్టు గట్టను అయిపోతూ ఉంటాయి కదండి. అలాంటప్పుడు కొంచెం కోల్గేట్ పేస్ట్ రాసామనుకోండి, ఈ కాలిపోయిన మరకలు కానీ ఉండవు, అలాగే మంట రాదండి, పొక్కులు కూడా రావు. అంత బాగా యూజ్ అవుతుంది, చాలా చాలా కూల్గా ఉంటుంది పేస్ట్ రాయడం వల్ల. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అనేది చూద్దాం. ప్రతిరోజు ఇంట్లోన చపాతీ చేయాలనుకునేటప్పుడు కొంతమందికి చపాతీ పిండి అనేది ప్రాపర్గా కలపడం రాదు, చాలామందికి ఏంటంటే కలపాలంటే చాలా చిరగ్గా కూడా ఉంటుంది. మనం కలిపే ఈ పిండిని బట్టి మనకి పుల్కాలు కానీ చపాతీలు కానీ ఎన్ని గంటలైనా గట్టిపడిపోకుండా స్మూత్గా పొంగుతూ వస్తాయండి. అలాంటప్పుడు మనము పిండిని చేయి పెట్టి కలిపే పని లేకుండా సింపుల్గా ఇలా ఒక మిక్సీ జార్ని తీసేసుకొని మనం ఎంతైతే మిక్స్ చేసుకోవాలనుకుంటున్నామో అంత పిండిని అయితే వేసేసుకొని కొద్దిగా సాల్ట్ అలాగే కొంచెం ఆయిల్ వేసి ఎలా అయితే మనం వాటర్ వేసేసి చేతితో కలుపుతాం అలాగే కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకున్నాం అనుకోండి, చాలామందికి పిండి అనేది ప్రాపర్గా కలపడం రాదు, లేదంటే అప్పటికప్పుడు మనము పిండి నానబెట్టే టైం లేదు మనకి, అప్పటికప్పుడు మనము పుల్కాలు కానీ చపాతీలు కానీ చేయాలనుకునేటప్పుడు సింపుల్గా ఈ విధంగా మనకి పిండి అనేది ప్రిపేర్ అయిపోతుందండి. ఇలా మనం మిక్సీ చేసుకునే పిండితోటి చేసి చూడండి, మీకు పుల్కాలు కానీ పూరీలు కానీ లేదంటే ఇలా చపాతీలు కానీ ఎన్ని గంటలైనా గట్టిపడిపోకుండా చాలా స్మూత్గా పొంగుతూ వస్తాయండి. ముఖ్యంగా ఎవరికైతే పిండి అనేది కలపడం రాదో బ్యాచిలర్స్ లాంటి వాళ్ళకి కూడా ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. నిమిషాల్లోనే ఎన్ని కేజీల చపాతీ పిండినైనా చటుక్కున కలిపేయచ్చు అనమాట. సో సింపుల్గా నేను చూసారు కదండి ఎంత సింపుల్గా అయితే మిక్స్ చేస్తానో చపాతీ పిండిని కొంచెం ఆయిల్ వేసి మూత పెట్టి పక్కన పెట్టేసుకున్నామంటే పిండి అనేది చాలా చాలా స్మూత్గా ఉంటుంది, మన చెయ్యికి కూడా శ్రమ అనేది ఏమి ఉండదు. యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో అయితే టిప్స్. ఐ హోప్ ఈ టిప్స్ యూజ్ అయిన అనుకుంటున్నాను. టిప్స్ కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.